జీవన్ రెడ్డి చివరికి బీఆర్ఎస్ బాటలోకి వెళ్ళడానికి రెడీ అయిపోయిండు. కార్యకర్తలు రాజీనామా. కార్యకర్తలకి ఏమో డిజిగ్నేషన్ ఉంటుందా? కార్యకర్తలు ఒక పట్టు, ఒక రాష్ట్ర జాతీయ పార్టీకి కాంగ్రెస్కు కార్యకర్తల అండదండాలు ఉంటేనే ఆ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కార్యకర్తల సపోర్టు. కానీ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఈ నాయకుడే మొత్తం ఈరోజు 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఒక సీనియర్ లీడర్గా అధికార పార్టీకి ఏం చేయాలి? సూచనలు ఇవ్వాలి. రాష్ట్ర సీఎంకు సూచనలు ఇవ్వాలి. తర్వాత ప్రతిసారి రెడ్డిలకు ఇస్తున్నాడు. తర్వాత ఈ రెడ్డిలకు ఇచ్చేది రేపు రాష్ట్ర ప్రజలతోటి బ్లేమ్ కాకపోకుండా ఈ జీవన్ రెడ్డిని అధికార పార్టీలో ఏ పోస్టు కావాలని పట్టుకు సాధించాలని ఉంటుండో అది అర్థం కావడం లేదు. కానీ 1000 మంది 2000 మంది ఈ 2000 మంది వచ్చేసి రేపు ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీకి అండగా ఒప్పుకుంటారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఒక సముద్రం లాంటిది. అందుకెళ్ళి చెంబు నీళ్ళు ఒక బిందె నీళ్ళు తీసి ఏమవుతుంది? ఏం కాదు. గతంలో పొన్నాల లక్ష్మయ్య ఇదే విధంగా ఏం చేసిండు?